ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనం అందరం దానియేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేది దానియేలు గ్రంథం రెండవ అధ్యాయాన్ని చాలా క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తాం. కాబట్టి బైబిల్ ఉన్న వారందరూ తెరచి వీలైతే పెన్ను పేపర్ పట్టుకొని పాయింట్స్ అన్ని రాసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను మనవి చేసుకుంటున్నాను. రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ముందు ఒకసారి లెట్ us recapitulate once again what we have learned in the last session. నిన్నటి సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకుందాం, జ్ఞప్తికి తెచ్చుకుందాం. సింబావలోకనం అంటారు దాన్ని, పునశ్చరణ చేయటం. నేర్చుకున్న విషయాన్ని కీ పాయింట్స్ కొన్ని చూస్తే మనం నిన్నటి అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు తన సైనికులను పంపించి యూదా ప్రజలందరినీ చెరపట్టుకొని బబులోను దేశానికి వెళ్ళిపోయాడు. పాయింట్ నెంబర్ 1. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనంటే, నా రాజ్యంలో ఉన్న వారందరిలో నుంచి లోపము లేని సౌందర్యము, జ్ఞానము, వివేచన, తెలివి, సకల శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా సముఖానికి తీసుకొని రమ్మని రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అప్పుడు ఆ సైనికులందరూ రాజ్యమంతటా మరి వెతుకులాట ప్రారంభిస్తే మరి కల్దీయులలో నుంచి చాలా మంది జ్ఞానులను పట్టుకొచ్చారు. మరి అలాగే ఇక్కడ నుంచి చెర వెళ్ళిపోయిన వాళ్ళలో నుంచి ఒక నలుగురు వ్యక్తుల్ని, ఒక నలుగురు యవ్వనస్తులను, నలుగురు బాలులను తీసుకుని వచ్చారు. ఆ నలుగురు బాలులు ఎవరో మనకు తెలుసు. ఎవరు చెప్పండి వాళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. మరి ఏంటో నాకు ఎప్పుడుగా అర్థం కాదు ఒక విషయం ఏంటంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేది మార్చబడిన పేర్లు, కానీ దానియేలుని మాత్రం పాత పేరే వాడతారు. ఎందుకో నాకు తెలియదు. దానియేలు అనేది పాత పేరా, వాళ్ళు పెట్టిన పేరా? వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? అందరి పేర్లు మార్చేశారు కదా, నిన్న చెప్పుకున్నాం మనం. దానియేలు పేరు ఏం పెట్టారు? బెల్తెషాజరు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు పెట్టిన పేరు. కానీ దానియేలు వచ్చేపాటికి మనం దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అంటాం. అంటే దానియేలుని బెల్తెషాజరు అనరు. అయితే అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఆ నలుగురు వ్యక్తులను, ఈ నలుగురు బాలులను కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళు సకల శాస్త్ర పండితులు, జ్ఞాన వివేచన కలిగిన వారు, లోపము లేని సౌందర్యం కలిగిన వారు. వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవ్వటం దేవుని మహాకృప, దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం అన్నమాట. ఇక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూడవ పాయింట్ ఏంటి అంటే, రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 3 సంవత్సరాలు వీళ్ళందరినీ పరిశీలించాలి. నేను తినే భోజనం వీళ్ళకి పెట్టండి, రోజు మాంసం పెట్టండి, ద్రాక్షారసం వీళ్ళకి ఇవ్వండి. 3 సంవత్సరాలు పరిశీలించి చేసిన తర్వాత నా దగ్గర తీసుకొని రండి. ఓన్లీ భోజనం పెట్టడమే కాదు, మన సకల శాస్త్రాలు, ఈ కల్దీయుల విద్య మొత్తం, భాష మొత్తం వాళ్ళకు నేర్పించండి అని చెప్పాడు అనమాట. అయితే దానియేలును, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారంటే, ఈ అపవిత్రమైన భోజనాన్ని మేము తిని మా జీవితాలను అపవిత్రం చేసుకోవటం మాకు ఇష్టం లేదు, కాబట్టి దయచేసి ఇవి మేము తినము, సాదాసీదా భోజనం, శాకాహారం తిని నీళ్లు మాత్రమే తాగుతామని ఆ అధికారితో వాళ్ళు చెప్పినప్పుడు, ఆ అధికారి వీళ్ళ మీద కనికరం చూపించి, వీళ్ళ మీద కటాక్షము చూపించి, వీళ్ళ మీద జాలి చూపించి ఒక 10 రోజులైనా అవకాశం ఇచ్చాడు వీళ్ళని పరిశీలించడానికి. నిజానికి అది ఎంత పెద్ద సాహసమో తెలుసా? రాజుగారు ఆజ్ఞ ఇచ్చారంటే మాంసం, ద్రాక్షారసం పెట్టాల్సిందే. నువ్వు రాజుగారికి తెలియకుండా రాజుగారి ఆజ్ఞను మార్చేసి శాకాహారం పెట్టేస్తే రాజు ఏ క్షణాన్ని చంపేస్తాడో కూడా తెలియదు. అయినా సరే రాజుగారికి తెలియకుండా ఒక 10 రోజులైనా శాకాహారం పెట్టగలిగాడు అని అంటే దేవుడు అతను మనస్సును మార్చి అతనికి వీళ్ళ మీద జాలి కలిగే విధంగా దేవుడు చేయటం అనేది దేవుడు చేసిన అద్భుతాల్లో రెండవది అన్నమాట. అక్కడ లేకపోతే దేవుడు ఆ అధికారి వాళ్ళని కనికరించకపోతే అదే మాంసం పెట్టాల్సిందే, వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. తిండి గురించి ఆలోచించలేదు వాళ్ళు. తిండికి ఇంపార్టెన్స్ ఇచ్చారా, పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇచ్చారా నలుగురు? మేము అది తిని అపవిత్రులము కాము. మనమైతే 3 పూటల మాంసం 3 సంవత్సరాలు, ఆ ఛాన్స్ మనకు వస్తే వదులుతాం మనం? కానీ వాళ్ళు వదిలేశారు. రోజు మటమేనండి, రోజు ద్రాక్షారసం 3 సంవత్సరాలు, అంత ఛాన్స్ వదిలేసుకున్నారు. మాకు తిండి వద్దండి, మాకు పరిశుద్ధత అవసరం, మేము అపవిత్రం చేసుకో మా జీవితాలను తిని, మాకు వద్దు, దయచేసి ప్లీజ్ మాకు శాకాహార భోజనమే పెట్టండి అని అడిగారు. ఎంతో మందిని చూస్తుంటాం. మనం కూడా అప్పుడప్పుడు
కొన్ని విగ్రహార్పితమని తెలిసినా కూడా ఆ ఫ్రైని, ఆ బిర్యానీని, ఆ మటన్ ముక్కను చూస్తుంటే మన నోరు ఊరుతూ ఉంటుంది, మనసు దాని మీద లాగేస్తూ ఉంటుంది. వెంటనే బైబిల్లో కొన్ని వచనాలు గుర్తొస్తాయి మనం ధైర్యం తెచ్చుకోవడానికి. ఏంటో తెలుసా? దేవునికి అసాధ్యమైనది ఏముందంటే ప్రార్థన చేసేస్తే అది పరిశుద్ధం చేసేట దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నాం? ప్రార్థన చేసేస్తే అది పవిత్రమైపోద్ది. ఇప్పుడు ఆ టైంలో అది తినటం అవసరమా? అవసరం లేదు, కానీ మనసు లాగేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏదో ఒక 4 మాటలు ధైర్యం తెచ్చుకునే మాటలు చెప్పేసుకుని అటు ఇటు చూసి లటక్కని తినేయాలి. మనమైతే అలా ఆలోచిస్తాం. కానీ వీళ్ళు 3 సంవత్సరాలు మటన్ని పక్కన పెట్టేశారు. ఒక ఆయన చిక్కుడుకాయల కూర చూసి నోరు ఊరిపోయి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు బైబిల్ గ్రంథంలో. చిక్కుడుకాయల కూరను చూసి ఎవరు? ఏశావు. ఇంకొక ఆయన ఉన్నాడు, మారు వేషం వేసుకొని మరి బంతిలోకి వెళ్ళి గబగబా భోజనం తినేస్తున్నాడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో. ఎవరు తెలుసా? ఆయన పేతురు. ఆయనే కాదు, ఆయనతో కొంతమంది యూదులు తీసుకెళ్ళి యూదా వేషం కాకుండా మారు వేషం, భోజనం కోసం వేషం మార్చేసి వెళ్ళి బంతిలో కూర్చున్నారండి, తిండి కోసం. పౌలు వచ్చి అతను అక్కడికి అందరి ముందు గద్దించడం మనం చూస్తాం. తిండి కోసం అలా ఆలోచిస్తుంటే కొంతమంది జనాలు, ఈ యవనస్తులు మాకు మాంసం వద్దే వద్దు, మాకు పవిత్రతే ముఖ్యమని కోరుకున్నారు. అయితే ఆ అధికారిని వాళ్ళ మీద జాలి కలిగేటట్టు చేయటం దేవుడు చేసినటువంటి మరొక కృప, మాకు గొప్ప కార్యం అన్నాడు. ఇకపోతే 3వ కార్యం ఏం జరిగిందంటే, ఆ 10 రోజులు కాదు 3 సంవత్సరాలు వాళ్ళు శాకాహార భోజనమే తిన్నారు. కానీ అందరికంటే బాగా మంచి అందమైన వాళ్ళుగా తయారయ్యారు. మాంసం తినకపోయినా, మంచినీళ్ళే తాగినా, ద్రాక్షరసం తాగకపోయినా అందరికంటే బాగా తలతల మరి మెరిసేటువంటి మంచి సౌందర్యాన్ని ప్రదర్శించగలిగారు. అంటే అక్కడ కూడా దేవుడు చేసినటువంటి మహా అద్భుతం అన్నమాట. ఇక దాని తర్వాత ఏం జరిగిందంటే, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు వాళ్ళందరినీ పిలిచాడు. తెలుసా? రాజు పిలిచిన తర్వాత వాళ్ళని పరిశీలించాడు, పరీక్షించాడు. పరీక్షిస్తే వాళ్ళు చూపినటువంటి జ్ఞానం కానీ, వాళ్ళ వివేచన కానీ, వాళ్ళ ఆ శాస్త్ర శాస్త్రాల్లో ఉన్నటువంటి పాండిత్యం కానీ చూసి రాజు ఆశ్చర్యపోయాడు. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయి, మీరు నా రాజ్యంలో ఉన్న అందరికంటే 10 రెట్లు శ్రేష్ఠులని వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాడు. కావాలంటే ఆ మాట ఒకసారి 18వ వచనం, మొదటి అధ్యాయంలోని 18వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు రాగానే 19వ వచనం, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనపడలేదు గనుక వారే రాజు సముఖంలో నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ కంటెను, గారుడి విద్య గలవారందరి కంటెను 10 వంతులు శ్రేష్ఠులని తెలిపాను. అంటే శాకాహారం తిన్నా కూడా అందరికంటే 10 వంతులు శ్రేష్ఠులు వాళ్ళు తయారవడానికి కారణం దేవుడు చేసిన మరొక అద్భుతం వారి జీవితంలో. ఎందుకంటే ఈ యవనస్తుల పట్ల దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్యుల దేశంలో కూడా. అంటే నిజానికి వీళ్ళు ఏం పాపం చేయలేదండి. వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కూడా సకల శాస్త్రాల్లో ప్రావీణ్యులు, వీరు తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళు. నిజానికి వీళ్ళు బాలురు, యవనస్తులు, వీళ్ళు ఎలాంటి పాపం చేయలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ దేశపు రాజు యెహోయాకీము వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మరి అతను వచ్చి మరి చెరబట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి అందులో ముసలోళ్ళు వెళ్ళిపోతారు, చిన్నపిల్లలు వెళ్ళిపోతారు, యవనస్తులు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి ఆ పరంపరలో వీరు వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఆ దేశంలో దేవునికి విరుద్ధంగా బ్రతికిన వాళ్ళు కాదు వీళ్ళు. అందుకే దేవుని కృప వీళ్ళపైన ఎప్పుడూ నిలిచి ఉంది. కాబట్టి అన్నిట్లో దేవుడు వాళ్ళని మేలు చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. ఇది మొదటి అధ్యాయంలో నిన్న మనం నేర్చుకున్నాం. ఇక 2వ అధ్యాయానికి మనం వస్తే, 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, నెబుకద్నెజరు రాజు ఒక రోజు పడుకుంటారు అనుకోండి. ఒకరోజు ఒక విచిత్రమైన ఆలోచనతో పడుకున్నాడు. మనం ఏం ఆలోచించుకుంటూ పడుకుంటామో దాదాపు మనకు వచ్చే కలలు దానికి సంబంధించినవే ఉంటాయి. కొంతమంది కనిపెట్టుంటారు, నాకు ఏ భార్య దేవుడు ఇస్తాడో అని, ఏ అమ్మాయిని చూపిస్తాడు అనుకోండి. ముందే కొంతమంది ఊహించుకొని పడుకుంటారో వాళ్ళే వస్తారు. ఇక అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇలాగా ఇక్కడ ఈయన ఏమనుకుంటాడంటే, ఈ కాలం గడిచిన తర్వాత ఏం జరిగిద్దో రాజుగారు పడుకుంటూ ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? ఈ కాలం గడిచిపోయిన తర్వాత ఏం జరిగిద్దో, అంటే నా రాజ్యం ఉంటుందో ఉండదో, నా తర్వాత ఎవరు రాజు వస్తాడో, నా మరణం ఎలా ఉంటుందో, నా అంతిమ స్థితి ఎలా ఉంటుందో, దీని తర్వాత ఏమి సంభవిస్తుందో అనుకుంటూ నిద్రపోయాడు ఆయన.
నిద్రపోతే అతనికి కళ వచ్చిందన్నమాట. ఆ కళ ఎంత భయంకరమైన కళ అంటే, ఆకాశంలో అంటే అంత ఎత్తుగా పెద్ద మహా విగ్రహం ఒకటి ఉంది. దాని ముఖం, ఆ విగ్రహం అంతా తల మెడిసి మహాప్రకాశము చేత ఆ విగ్రహం మెరిసిపోతా ఉందన్నమాట. దాని రూపం భయంకరమైన రూపం. అసలు అది ఏం తలకాయ ఏంటో మనం తెలియదు, కానీ ఆ బైబిల్ గ్రంథం చెప్తుంది అది భయంకరమైన రూపం అంట. దాని రూపం అంతటి భయంకరమైన ఒక పెద్ద విగ్రహం కనపడింది. ఒక జగ్గపేట సైజులో అంత లావున్న విగ్రహం, ఆకాశంతో ఎత్తున ఉన్న విగ్రహం కనపడేపాటికి ఆ కళలోనే భయాంతో గజ 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 ఒడిగిపోయి ఈ రాజుగారు వెంటనే మేలుకున్నాడు అన్నమాట. మేలుకున్న తర్వాత భయం వేస్తుంది, కాళ్ళు చేతులు ఆడలేదు, చెమట పట్టేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళలో అయితే బాగా భయపడింది గుర్తుంది, కానీ విచిత్రం ఏంటంటే కళ మర్చిపోయాడు. కళలో భయం వేసింది, ఆ భయంతో ఉలికి లేచి కూర్చున్నాడు, కానీ విషయం ఏం జరిగిందంటే కళ మర్చిపోయాడు. మనం కూడా చాలాసార్లు మనకు రాత్రులంతా ఎన్నో కళలు వస్తుంటాయి, కానీ పొద్దులు లేచేపాటికి అన్ని మర్చిపోతాం. నేనైతే చాలాసార్లు మర్చిపోతాను, నేను ఇప్పటికీ మర్చిపోతాను. ఈ అలవాటు రాజుగారికి కూడా ఉందండో. రాజుగారు కూడా కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యాధి గలవాడై కలత చెంది కలవరం మొదలైంది, ఇప్పుడు భయం మొదలైంది, కానీ కళ మర్చిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి తన కింద ఉండే అధికారిని పిలిచాడు. మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ, శకునగాండందరినీ, గారడి విద్య చేసే వాళ్ళందరినీ, మాంత్రికులందరినీ, జ్యోతిష్కులందరినీ, కల్దీల్లో జ్ఞానుల మొత్తాన్ని పట్టుకొని వచ్చేయమని చెప్పాడు. వీళ్ళెళ్ళి పోగు చేసి మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన సముఖంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి అంటున్నారు, ఆ రాజకారణి రెడీ అయిపోయారు అందరూ. ఈ జ్యోతిష్కులు, ఈ గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాండ్రు, జ్ఞానులు అందరూ వచ్చేసి, సార్ ఇక చెప్పండి, నీ కళ ఏంటో, ఏమొచ్చిందో చెప్పండి, ఒకసారి దాని భావం చెప్పేస్తాం అన్నారు. అప్పుడు రాజుగారు ఏమన్నాడు తెలుసా? ఆ కళ నేను మర్చిపోయి అని చెప్పింది. అదేం సార్, ఎట్టో కొట్ట ట్రై చేసి గుర్తు చేయండి, దాని భావం చెప్తామని బయలుదేరి వచ్చాం, మీరు కళ చెప్పేస్తే మేము అల్లేస్తాం, భావం చెప్పేస్తాం అంటే కళ మర్చిపోయానా? అదెట్ట సార్, మర్చిపోతే ఎట్ట, గుర్తుతేంటి అంటున్నాడు. ఈయనకు అర్థమైపోయింది ఏమని తెలుసా? వీళ్ళందరి టైంపాస్ గాళ్ళని అర్థమైపోయింది. నేను కళ చెప్తే మీరు భావం చెప్పేదేంట్రా? మీరు గినక కళ భావం రెండూ చెప్పకపోతే ముక్కలుగా నరికి పారేస్తానని చెప్పిండు అనమాట. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి, ఏం చెప్తున్నాడు? రాజు అంటున్నాడు, నేను దాన్ని మరచిపోతుంది కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇళ్ళు పెంట కుప్పలుగా. వీళ్ళకి వీళ్ళకి భయం స్టార్ట్ అయ్యి, రాజుగారికి కాదు భయం, వచ్చినోడికి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు పక్కన అది కాదు, ఇదేంటి సార్, ఇది చాలా అన్యాయం సార్, ఇది తోండి సార్, ఇది కళ చెప్తే మేము భావం చెప్తాం, కానీ కళ కూడా చెప్పడం ఎంత దుర్మార్గం సార్, ఇది ఎంత అన్యాయం సార్, ఇది మాత్రం చాలా తొండి సార్, ఒప్పుకోం సార్ అంటే, రే రాజుగారు మామూలుడు కాదు, మీరు చచ్చారే ఈరోజు, మీరు పరిగెత్తుకుంటే లవ్వోదివో ఇంతకాలం వాళ్ళకి జ్యోతిష్యం చెప్తూ వీళ్ళకి గార్డెన్ చేసి వీళ్ళకి ఇంతకాలం బిజినెస్ చేశారు కదా, ఇప్పుడు మీరు దొరికిపోయారు, మీరు చచ్చారు, మీరు చెప్పాల్సిందే అంటే, సరే సార్ మీరు మీ రాజుగారికి ఎంత మాత్రం కోపం ఉంటే సరే మమ్మల్ని ఏదో చేసినా బాగుండు, కానీ మా ఇంటి వాళ్ళు ఏం చేశారు సార్, అన్నం పొన్న ఎరుగురు, మా ఇల్లు కూడా మొత్తం పెంట కుప్పగా చేసేస్తానంటాడు, కొంప మొత్తం కింద నుంచి రేపేస్తాంటాడు. ఇదేం దుర్మార్గం సార్, మమ్మల్ని చంపితే చెప్పాడు కానీ సార్ మా పిల్లల్ని మా భార్య వదిలేమని చెప్పాడు సార్. రాజుగారు ఒకసారి ఆజ్ఞయించిన తర్వాత నువ్వేం చెప్పలేము పాప. వీళ్ళు మళ్ళా అంటున్నారు ఏమని, తర్వాత వచనం చదువుతుంది. వీళ్ళు మళ్ళా అంటున్నారు ఏమని చూడండి, 8వ వచనంలో, అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బహుగా గ్రహిస్తున్నా. అరే మీరు కాలహరణ టైం పాస్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. ఇంతకాలం మీరు టైం పాస్ జాబ్ చేశారు, గారడి లేదు, శకునం లేదు, జ్యోతిష్కం లేదు, నీ బొంద లేదు, ప్రజల్ని మాయ చేసి మోసం చేశారు మీరందరూ. అంటే నేను రాజుగారు ఎట్టాగో మర్చిపోయాడు కాబట్టి, ఈయన బతుకు అది గుర్తొచ్చే అవకాశం లేదు కాబట్టి, నువ్వు అది చెప్తేనే నేను చెప్తాను మెలిగి పెట్టేస్తే మనం తప్పించుకోవచ్చని మీరు మాత్రం చాలా ఉపాయంగా కాలం ఎలా గడపాలో నేర్చుకున్నారు అబ్బాయి మీరు, నాకు అర్థమైపోయింది అంటున్నాడు ఆయన. తర్వాత వచనం అంటాడు చూడు, కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా
ఎదుట పలుకుటను ఉద్దేశించుచున్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పింది మాత్రం చేసేస్తాను రాబాయ్ అని చెప్పేశాడు అనమాట. వాళ్ళేమో మా వల్ల కాదు సార్, ఇది కళ చెప్తే ఇంకా ఊళ్ళో ఎట్ట చెప్పుకుంటే అట్ట అల్లేసామో అట్ట నీకు కూడా అల్లేస్తాము, కానీ అసలు కళ చెప్పకపోతే చాలా కష్టం సార్ అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి, అసలు ఏడైనా ఉందా సార్ ఇది? ఈయన ముందు ఇంతమంది చక్రవర్తులు రాజులు వచ్చారు, మమ్మల్ని ఎప్పుడైనా ఇట్లాంటి ప్రశ్న అడిగారా సార్? వాడు కళ చెప్తే మేము భావం చెప్పాం, కానీ ఇదేం సార్ విచిత్రంగా ఉన్నాడు, నేను కళ కూడా చెప్పమంటున్నాడు. అసలు ఇది మానవుల వల్ల కాని పని, ఇది ఎక్కడ జరిగింది అసలు ఇటు ఎవడు చెప్తాడా సార్? మనుషులకి ఇది సాధ్యమా సార్? వాళ్ళు అంటున్నారు చూడండి కింద 10వ వచనంలో, అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తమిచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పచాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునుగాని ఎద్దకు గాడి విద్య కలవాని ఎద్దకును కల్దీయుల ఎద్దకును అట్టి సంగతి విచారించలేదు. ఇట్లాంటి ప్రశ్న మాకు ఎప్పుడు ఏ చక్రవర్తి అడగలేదు సార్. ఇది ఏ మానవుడు చెప్పలేడు భూమి మీద, ఇది సాధ్యపడదు. నువ్వే మర్చిపోతే నీకు వచ్చిన కళ మేమేట చెప్తాం సార్ అని వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తే రాజు గారికి చిర్రెత్తిపోయింది. ఇంకా ఇంతకాలం వీళ్ళని పెంచి పోషించి జ్ఞానం అనుకుంటున్నాను, గాడి విద్య శకును గాడు నిజమే అనుకుంటున్నాను, కానీ ఇదంతా మాయ అనుకొని అరే అధికారిని పెంచి ఈ దేశంలో ఉన్న జ్ఞానులు శకునగాండ్రు గాడి విద్య కలిగిన వారు జ్యోతిష్కులు మొత్తాన్ని నరికి పారేయండి అని ఆజ్ఞించాడు. హుకుం జారీ అయిపోయింది, సంతకం పెట్టేసి ఇచ్చాడు. ఇంక ఎవరి ఇంటికి వెళ్ళిపోయి భయం గుడుగుడుతూ ఉన్నారు. అప్పుడు దానియేలుకు ఈ విషయం తెలిసిందనమాట. ఎందుకంటే దానియేలు వాళ్ళ ముగ్గురు స్నేహితులు కూడా జ్ఞానుల లెక్కలో ఉన్నారు కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు కదా రాజు. ఇప్పుడు వీళ్ళని కూడా చంపేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు చావు అటు ఇటు పోయి ఎవరి మీదకి వచ్చింది? ఈ నలుగురు స్నేహితుల మీదకి వచ్చింది. ఇదేంటి మరణం? ఈయనకి తెలియదు దావీదుకి ఇదంతా ఈ స్టోరీ మొత్తం. ఇదేంటి మమ్మల్ని చంపేయటం ఏంటి, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటండి చావు ఏంటి, రాజుగారు ఏంటి, చంపేయమంటాం ఏంటి, మమ్మల్ని చంపటం ఏంటి, ఏంటి సార్ ఏం జరిగింది అసలు అంటే, ఇగో బాబు ఇలా జరిగింది, రాజుగారు కంట ఒక కళ వచ్చింది, దాన్ని చెప్పని వీళ్ళందరి నుంచి ఎవరు చెప్పలేదు, అందుకే ఆయన యాజ్ఞ చేసేది అంటే పరిగెత్తుకొని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పరిగెత్తుకొని రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమని తెలుసా, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏమని అడిగాడు? దానియేలు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు కొంచెం టైం అంటే నోటుకొచ్చింది చెప్పేయటం కాదు, ఇతని ఇంటికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి అడగాలి. మనం ఈ స్నేహితులందరి గురించి ఏం నేర్చుకున్నాం? ఈ నలుగురు స్నేహితుల గురించి, వారు తత్వశాస్త్రం కలిగిన వారు, ఏమంటే సకల విద్యా ప్రావీణులు, వారు లోపం లేని సౌందర్యం కలిగిన వారు, కల్దీయుల సిరియా భాష కూడా నేర్చుకున్న వాళ్ళు. అయినా వీళ్ళందరికీ లేని ఒక ఎక్స్ట్రా వరం దానియేలుకు ఏంటో తెలుసా? కళలు దర్శనాలకు భావం చెప్పే వరం అన్నమాట. ఈ ముగ్గురికి లేని ప్రత్యేకమైన వరం దానియేలుకు ఉంది. అందుకే దానియేలు ఇంటికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి అడగాలి, దేవుడు చెప్పాలి దానికి సమాధానం, అప్పుడు మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి కొంచెం టైం కావాలి సార్, నాకు వెంటనే జ్ఞానంలో చంపేసేయండి అనే ఆజ్ఞను కొంచెం లేట్ చేయండి నా కోసం. టైం అడిగితే రాజుగారు టైం ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఈయన తన స్నేహితులతో ఏం చెప్తున్నాడో చూడండి. 17వ వచనంలో, తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాను, మిషాయిలను, అజర్యాను సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడి అంటే మోకరించి ప్రార్థన చేయండి. రే జ్ఞానులతో పాటు మనల్ని కూడా చంపేస్తారంటారా? ఇది ఇలా జరిగింది సంగతి దేశంలో. కాబట్టి సీరియస్గా హెచ్చరించడం ఉంది ఆ మాట. హెచ్చరించడంటే జాగ్రత్త, ఓళ్ళు దగ్గర పెట్టుకొని మోకరించి ఈ విషయం మీదే కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మనందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు దర్శనం ముందు వచ్చి అతనితో మాట్లాడి ఆ విషయం అంతా తెలిసిన తర్వాత ఇతను వెళ్ళి ఆ అధికారితో చెప్పినప్పుడు ఆ అధికారి దానియేలును తోడు తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు గారికి చెప్తాడనమాట, అయ్యా నీకు వచ్చిన కళ ఏంటంటే, నేను చెప్పడానికి నా దగ్గర ఏదో జ్ఞానం ఉందని, నేను అందరికంటే జ్ఞానిని కాబట్టి చెప్తున్నానని కాదు, లోకమందు సృష్టికర్త అయిన దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు, ఆయన్ని మేము సేవిస్తున్నాము. ఆయన ఇలాంటి కళలను మర్మాలను కూడా తెలియజెప్పగలిగిన సమర్థుడు, బలవంతుడు ఆయన, అంత శక్తివంతుడు ఆయన. అటువంటి దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు, ఆయన ఈ విషయాన్ని నాకు తెలియజేశాడు, నీకు వచ్చిన కళ ఏంటో చెప్తాను విను, రాసుకోని చెప్పాడు.
ఏంటనంటే, అయ్యా నువ్వు పడుకున్నప్పుడు నీకు వచ్చిన కళ ఏంటంటే, ఆకాశం అంటున్నంతగా ఒక భయంకరమైన విగ్రహం నీకు మొదట కనబడింది. దానికి మహా భయంకరమైన రూపం ఉంది. అవునవును, ఇక్కడ గుర్తొస్తుంది. అవునవును, ఎస్ కరెక్టే. దాని తల బంగారముతో చేయబడిందట. దాని మొండెము అంటే ఈ రొమ్ము, ఈ భుజాలు, ఈ చేతులు ఈ రొమ్ము దేంతో చేయబడిందంటే వెండితో చేయబడిందట. ఉదరము అంటే కడుపు తొడల వరకు దేంతో చేయబడింది? ఇత్తడితో చేయబడిందట. మోకాళ్ళ నుంచి కింద పాదముల వరకు ఇనుముతో చేయబడిందట. కింద పాదములు ఇనుము మట్టి కలిసిన మిళితమైనటువంటి లోహంతో చేయబడింది. అంటే పైన తలేమో బంగారం, రొమ్ము చేతులేమో వెండి, తర్వాత ఉదరము తొడలేమో ఇత్తడి, కాళ్ళు పాదాలేమో ఇనుము మట్టి. అంటే 4 లోహాలతో కూడినటువంటి ఒక ప్రతిమను దేవుడు నీకు చూపించాడు అని చెప్తే, అవునవును నాకు గుర్తొచ్చింది, నిజమే ఏంటి దాని అర్థం ఏంటి అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, పైన బంగారం తల ఉంది కదా, అది నిన్ను సూచిస్తుంది, నీ రాజ్యాన్ని సూచిస్తుంది. దాని తర్వాత ఏముంది? వెండి ఉంది, అది నీ తర్వాత రాబోయేటువంటి రాజ్యం. దాని తర్వాత ఇత్తడి ఉంది, అది దాని 3వ రాజ్యం. దాని తర్వాత ఇనుము మట్టి కలిసింది, అది 4వ రాజ్యం. అంటే నువ్వు పడుకునేటప్పుడు అనుకున్నావు కదా, ఈ తర్వాత వచ్చే కాలంలో ఏం జరుగుతుందో, నా రాజ్యము తర్వాత ఏ రాజ్యం వస్తుందో, నా రాజ్యం ఉంటుందా లేదా, ఎంతకాలం ఉంటుందని కలవరంతో నువ్వు పడుకున్నావు కదా, నీ రాజ్యం పోతుంది. నీ తల బంగారానికి సూచనగా ఉంది. అక్కడ బంగారపు తల నీ రాజ్యాన్ని సూచిస్తుంది. నీ రాజ్యము పోయిన తర్వాత మరొక రాజ్యం వస్తుంది, అది కూడా శాస్త్రం కాదు. దాని తర్వాత 3వ రాజ్యం వస్తుంది, అది కూడా శాస్త్రం కాదు. 4వ రాజ్యం వస్తుంది, ఇనుము మట్టి కలిసింది. ఆ రాజ్యంలో కొన్ని భేదాలు ఉంటాయి మనుషుల మధ్యలో. కొంతమంది బలంగా, కొంతమంది బలహీనలుగా. అక్కడ మట్టి బలహీనత నీరసాన్ని సూచిస్తుంది, ఇనుము ఏమో బలమైన మెటల్ అన్నమాట. అది లోహం, చాలా బలమైన దృఢమైన లోహం. పైనుంచి చూసింది పైన మెత్తటి లోహం, ఏది? బంగారం. దాని తర్వాత ఆర్డర్లో ఉంది. దాని తర్వాత లోహం ఏంటి? వెండి, కొంచెం కఠినమైనది. దాని తర్వాత ఇత్తడి, అంతకంటే గట్టి స్ట్రాంగ్ కఠినమైనది. దానికి దీని అంతకంటే కఠినమైనది. కఠినమైన రాజ్యం ఒకటి వస్తుంది, ఆ రాజ్యం కూడా కూలిపోతుంది అని ఎప్పుడైతే ఆ కళను చెప్పాడో, ఆ కళ చెప్పిన తర్వాత లాస్ట్లో వచ్చేపాటికి ఆ 4వ రాజ్యం ఉన్న టైంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటో తెలుసా? నువ్వు చూస్తున్నప్పుడే ఒక చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని తుత్తునీయలుగా పొడి కింద మార్చేసి, ఆ రాయి ఈ సర్వభూతుల భూమండలం అంతా మహాపర్వతమై నిలిచింది. అదేంటంటే ఈ 4వ రాజ్యమైన రోమా సామ్రాజ్యంలో, ఇది తర్వాత మనం నేర్చుకుంటాం ఏ రాజ్యం ఏంటనేది. ఆ రోమా రాజ్యం కాలంలో, యేసుక్రీస్తుని సిలువేసిన కాలంలో, పరలోకమందున్న దేవుడు చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి దీన్ని తుత్తులుగా చేసి ప్రపంచమంతటా ఒక పర్వతమై నిలుచుందే, అది దేవుని రాజ్యం అన్నమాట. దానికి అంతం ఉండదు అనమాట. నీ రాజ్యానికి అంతం ఉంది, నీ తర్వాత వచ్చే 2వ రాజ్యానికి అంతం ఉంది, 3వ రాజ్యానికి అంతం ఉంది, 4వ రాజ్యం కూడా నశించిపోతుంది. కానీ ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనం ఉండదు, యుగయుగాలు నిలుస్తుంది. అక్కడ అంటున్నాడు అనమాట దానియేలు. చూడండి ఒకసారి, మనం 42వ వచనాన్ని చూస్తే, 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము పొందిన వారికి గాక మరెవరికి నీచని. ఇది మిగిలిన రాజ్యాలకును దేవుడు స్థాపించే రాజ్యాలకు ప్రధానమైన తేడా ఇదే అన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో రాజ్యాలు అనుకోండి, రాజుగారు వచ్చేసి ఇక్కడున్న రాజును జయించేస్తే ఇంక రాజ్యం మొత్తం ఆయనదే. ఇంక రాజ్యంలో ఉన్నవాడు నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఆడి కింద దార్చుడువే. ఇక రాజ్యం అంతా ఆయనకు పోయిన చిల్లా పిల్ల ముసలుడితో సహా అంతా ఆయన కిందకే దాసం అయిపోవటమే. ఇక మిగతా రాజులు అందరూ సామంత రాజులు ఆయనకి. ఆయన ఒకటే చక్రవర్తి పరిపాలిస్తాడు. నెబుకద్నెజరు చక్రవర్తి, మిగతా దేశాల రాజులతో అతని కింద సామంత రాజులు. రాజ్యాలు మొత్తం ఆయనవే. అది ఆక్రమించటం. కానీ దేవుని రాజ్యంలో అది పొందిన వారికే హక్కు ఉంటుంది తప్ప, ఇక దేవుడు స్థాపించేది అందరూ ఆయనకి రాజ్యం కిందకు వస్తా ఉంటారు, రారు. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని బిడ్డవై ఆ రాజ్యంలో చేర్చబడాలి. నువ్వు
అందుకే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏం సువార్త ప్రకటి, ఆయన స్టార్టింగ్ సువార్త ఏం తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను సువార్త ప్రారంభం అదే, యేసు ప్రభు వారి సువార్త ప్రారంభం అదే. దేవుని రాజ్యము సమీపించినది. దేవుడు ఒక రాజ్యాన్ని, కొత్త నిబంధన సంఘాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. దాంట్లో అది అందరూ రాదు, అది పొందిన వారికే, రక్షణ పొందిన వారికే అది చెందుతుంది. అందుకే అది ఇరుకైన మార్గం, దాన్ని మనం పొందాలి, అందులో నడవాలి. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎన్నో కష్టాలు కొట్టి, పోరాటాలు కొట్టి మనం దాన్ని పొందుకోవాలి. అందుకే ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు. దేవుని రాజ్యం రాబోతున్నది, నీ రాజ్యం పోతుంది అని చెప్పటమే ప్రధానమైనటువంటి అకల భావం అని చెప్పటం. చెప్పిన తర్వాత రాజు గారి మైండ్ గిర్ర తిరిగిపోయిందిగా. సాష్టాంగ నమస్కారం పడ్డాడంట. ఎవరికి? దానియేలుకి. ఓ నాయనో, మీ దేవుడు సాదాసీదా దేవుడు కాదయ్యో, నాకు వచ్చిన కళ ఏంటి, నువ్వు యాజిటీస్గా చెప్పడం ఏంటి, అసలు ఇది నమ్మలేకపోతున్నాను, నీ దేవుడు మామూలు దేవుడు కాదు అసలు అని ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. బహుమానాలు ఇచ్చి ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో ఆస్తిని ఆయనకి ఇచ్చి చివరికి ఏమన్నాడో తెలుసా? 48వ వచనం చూడండి. చివరికి అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను, బబులోను దానులందరిలో ప్రధానునిగా నియమించాడు అనమాట. దేశానికి, ఆ రాజ్యానికి ఆయన ప్రధానుడు అయిపోయాడు. అంతటి గొప్ప స్థానాన్ని నెబుకద్నెజరానికి ఇచ్చాడు. ఇక మిగతా వాళ్ళని ఆయన రికమెండ్ చేశాడు తన స్నేహితులను. అప్పుడు వాళ్ళకి ఏం పోస్ట్ ఇచ్చాడో తెలుసా? తర్వాత వర్షం చూడండి. అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు, మేషకు, అబేద్నెగో వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా పెట్టాడు. స్పెషల్ ఆఫీసర్స్గా వచ్చేసారన్నమాట. ఎంక్వైరీ ఆఫీసర్స్గా పెట్టేశారన్నమాట. ఎంత పెద్ద పోస్టులు వాళ్ళకి ఇచ్చాడో చెప్తుంది. అంటే వాళ్ళ దేశంలో ఉన్న ఈ నలుగురు వ్యక్తులు, అన్యుల దేశంలో ఉన్న దేవుని విడవకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా దేవుని మార్గంలో నడిచినందున అక్కడున్న యూదులందరూ ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత భాగ్యం ఆ నలుగురికి వచ్చింది. ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళ లిస్టులో వెళ్ళిపోయి దేవుడు అంత స్థానానికి వాళ్ళని హెచ్చించాడు. కారణం ఏంటంటే వాళ్ళు తగ్గింపు జీవితాలతో దేవుని బాటలో ఆజ్ఞల పట్ల నడిచారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని దేవుడు అంత ఉన్నతంగా మార్చాడు అనమాట. కాబట్టి మనం కూడా మరి ఈ పాఠాన్ని నేర్చుకున్న మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మకంతో ఆయన బాటలో మనం నడిస్తే మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడని ఊహించని విధంగా జరుగుతుంది. ఇట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించిన గాక.